యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ కన్వెన్షనల్ వార్ సాంప్రదాయ యుద్ధములో రష్యాను ఓడిస్తామనుకోవడం సెన్స్లెస్ మూర్ఖత్వము, కారణం మాకు అణ్వాయుధాలు ఉన్నాయి అంటూ రష్యన్ ఫారిన్ మినిస్టర్ వ్యాఖ్యానించాడు. దానికి కారణం ఏంటంటే అంతకుముందే రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ ఓపెన్గానే చెప్పాడు, న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశం సహకారంతో మా పైన అటాక్ చేసి మా సావర్నిటీని దెబ్బతీస్తామని చూస్తే మేము న్యూక్లియర్ వెపన్స్ వాడటానికి కూడా వెనుకాడము అని హెచ్చరించాడు. చాలా బాధ్యతారహితమైన ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక ఇది. ఎందుకంటే న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అవుతుంది. క్లియర్గా రష్యా ఏం చెప్తోంది, అమెరికా న్యూక్లియర్ వెపన్ ఉన్న కంట్రీ, అమెరికా, ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాలు, యూకే అంటే వీరు ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తున్నారు. సో అందువల్ల న్యూక్లియర్ వెపన్స్ ఉన్న వెస్టర్న్ కంట్రీస్ యుక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చి రష్యా మీద పడమని చెప్తున్నారు కనుక మేము ఇలాంటి పరిస్థితుల్లో మా దేశ సావర్నిటీని హరించే, మా దేశ సార్వభౌమాధికారాన్ని హరించే పరిస్థితి వస్తే మేము మా అణువిధానాన్ని మార్చుకుంటాము అంటూ రష్యా హెచ్చరించింది. ఎందుకంటే ఇటీవల అమెరికా నాటో బలగాలు ఇచ్చిన ఆయుధాలను ఉపయోగిస్తూ ఉక్రెయిన్ రష్యాలోని కురుస్క్ ప్రాంతంలో కొన్ని వందల కిలోమీటర్ల లోపలికి దూసుకురాగలిగింది. దాన్ని ఇప్పుడే బార్గెనింగ్గా వాడుతుంది కూడా ఉక్రెయిన్. రష్యాతో శాంతి ఒప్పందానికి ఒకవేళ అవకాశం ఉంటే బార్గెనింగ్గా వాడదామని. కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే అమెరికా, యూకే, ఈ యూరోపియన్ దేశాలు చాలా బలమైన ఆయుధాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఒక కండిషన్ పెట్టారు, మా యుక్రెయిన్ దీన్ని అఫెన్స్కి వాడకూడదు, డిఫెన్స్కి మాత్రమే వాడాలి అని. కానీ ఉక్రెయిన్ మాత్రం అలా కాకుండా నేరుగా అఫెన్స్కే వాడి రష్యన్ టెరిటరీలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు తాజాగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఏమంటాడంటే, మీరు మాకు ట్యాంకులు ఇలాంటి పెద్ద పెద్ద ఆయుధాలు ఇచ్చారు, ఈ ఆయుధాలను మేము ఉపయోగించి రష్యాలోని డీప్ టెరిటరీ, రష్యాలోనికి లోపలికి వెళ్ళి మేము అటాక్ చేసి అనుమతి ఇవ్వండి అని బహిరంగంగా అడిగాడు. ఆ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ పుటిన్ తాజా హెచ్చరిక వచ్చింది, న్యూక్లియర్ థ్రెట్ అనేది. ఎందుకంటే ఇప్పటిదాకా అమెరికా కానీ నాటో బలగాలకు కానీ ప్రత్యక్షంగా రష్యాతో వార్కు రెడీ కావడం లేదు. సో ఇప్పటి వరకు జెలెన్స్కీ చాలా అడిగాడు, నాటోలో సభ్యత్వం అడిగాడు, ఇంతవరకు నాటో ఒప్పుకోలేదు. అలాగే ఉక్రెయిన్ స్కైస్ పైన నో ఫ్లై జోన్ ప్రకటించమని అడిగాడు, కానీ అందుకు అమెరికా ఒప్పుకోలేదు. అదే జరిగితే రష్యన్ విమానాలను మేము కూల్చాల్సి వస్తుంది, అది నేరుగా అమెరికా యుద్ధభూమిలో దిగినట్టుంటే దానికి మేము రెడీగా లేమన్నారు. తర్వాత మీరు పెద్ద పెద్ద ఆయుధాలు ఇచ్చారు, వాటిని వాడే పర్మిషన్ ఇవన్నీ తాజాగా అడిగాడు. అంతకుముందు కూడా దానికి కూడా ఇంతవరకు రెడీ లేదు. ఇప్పుడు తాజాగా బైడెన్ ప్రభుత్వం 800 కోట్ల ఎయిడ్ ఉక్రెయిన్ ప్రకటించింది. కానీ ఇందులో ఈ కండిషన్ గురించి మాత్రం రిలాక్స్ చేస్తున్నాం అని చెప్పలేదు. అంటే ఈ వెపన్స్ను మీరు డిఫెన్స్కే వాడాలి అన్నది కండిషన్. అఫెన్స్కు రష్యా పైన ఎదురుదాడి, రష్యా భూభాగంలోకి వెళ్ళి దాడి చేస్తానికి వాడడాన్ని నిషేధం. ఎందుకంటే అలా జరిగినప్పుడు ఏమవుతుంది, క్లియర్గా రష్యా ఇప్పటికే చెప్తోంది ఇది ఉక్రెయిన్ జరుపుతున్న యుద్ధం కాదు, ఇది అమెరికా జరుపుతున్న యుద్ధం, అమెరికా నాటో జరుపుతున్న యుద్ధం అని. ఇప్పుడు ఆటోమేటిక్గా పుటిన్ వాదనకు మరింత బలం చేకూరుతుంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఒక తీవ్రమైన హెచ్చరిక రష్యా చేయడం, ఉక్రెయిన్కే కాదు అమెరికాకు కూడా. కానీ ఇది ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అనేది అన్ని సందర్భాల్లో పనిచేస్తుందా? ఇప్పుడు ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్లో జరిగే ప్రమాదం ఏంటంటే అనుమానాలు పెరిగిపోయి ఎవరి మీద ముందు అటాక్ చేస్తాడో కూడా తెలియని పరిస్థితి. అందువల్ల యునైటెడ్ నేషన్ పర్మనెంట్ మెంబర్లో ఒక కంట్రీ అయిన రష్యా, దాని అధ్యక్షుడు ఇలా బ్లాక్మెయిల్ చేస్తే, ఇక రష్యా లాంటి పెద్ద దేశాలే బ్లాక్మెయిల్ చేస్తే ఇరాన్ అంటాడో ఇతర దేశాలు మేము కూడా మన అణ్వాయుధాలు ప్రయోగిస్తామని చెప్పచ్చు కదా. సో అందువల్ల అణ్వస్త్రాలతో బ్లాక్మెయిల్, అణ్వస్త్రాలతో బెదిరింపులు ఉండకూడదు. సో నువ్వు చిన్న చిన్న ఆయుధాలతో బెదిరించుకోండి. అందువల్ల ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి పెరుగుతుంది. ప్రపంచానికి కూడా అర్థం కావాలి ఏంటంటే, ఇప్పుడు వెన్ యువర్ పుష్ టు ద వాల్, ఒక మనిషి ఏం చేస్తాడో చెప్పలేము. అప్పటిదాకా చాలా మంచోడుగా ఉంటాడు, కానీ వెన్ ఈజ్ పుష్ టు ద వాల్ ఎలా రియాక్ట్ అయ్యేటో తెలియదు. అందువల్ల ఇలా రష్యా అయినా ఇరాన్ అయినా ఎలా రియాక్ట్ అవుతుంది వర్స్ట్ కేస్ సినారియోలో ఎవరూ ఊహించలేము.
ఇక చివరకు తమకు అణ్వాయుధాలు ప్రయోగిస్తే తప్ప తమ దేశానికి భద్రత ఉండదు, తమ సార్వభౌమాధికార రక్షణ ఉండదని భావిస్తే ఎక్కడికైనా వెళ్ళేటువంటి ఉన్మాద స్వభావం కలిగిన నేతలు రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ అయినా, ఇరాన్ స్పిరిచువల్ గురు ఆయతుల్లా ఖొమైనీ, అలా కన్నా కూడా ముఖ్యంగా ఇరాన్ ప్రెసిడెంట్, ఇరాన్ నాయకత్వం మీరు ఏ రకమైన దానికైనా సిద్ధపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు ఆందోళన. అందువల్ల ప్రపంచం ఈ సమస్యను సంక్షోభాన్ని నివారించాలి అంటే ఒకటి సంపూర్ణ నిరాయుధీకరణ కృషి చేయాలి. అది సాధ్యం కావాలంటే అంతర్జాతీయ డిస్ప్యూట్స్ను డైలాగ్ ద్వారా, శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.